ఋషికొండ మీద మరి అక్కడ విశాఖపట్నంలో రామకృష్ణ ప్రసాద్ గారు, అలాగే మూర్తి యాదవ్ జనసేన నాయకుడు, ఎమ్మెల్యే రామకృష్ణ బాబు గారు, వారితో పాటు నేను కూడా కలిసి మరి ఆ ఋషికొండ మీద జరిగిన విధ్వంసం మీద హైకోర్టులో పోరాడుతున్నాం. నేను సుప్రీంకోర్టుకు కూడా వెళ్ళటం జరిగింది. సుప్రీంకోర్టు వారు హైకోర్టుకి వెళ్ళమని చెప్తూ నో డీవియేషన్ ఫ్రమ్ దీస్ థింగ్స్ అని కొన్ని అబ్జర్వేషన్స్ ఇచ్చారు. వాటిని కూడా దారుణంగా వైలేట్ చేశారని చెప్పి నేను మళ్ళీ ఇక్కడ కోర్టుకి సమర్పించడం జరిగింది. వాళ్ళు ఎంతో ఆలస్యంగా ఒక కమిటీని వేశారు. గౌరప్పన్ గారు అని చెప్పి ఆ కమిటీకి చైర్మన్గా ఒక మంచి ఎన్విరాన్మెంటల్ శాస్త్రవేత్తని నియమించడం జరిగింది. మరి వాళ్ళు కొంచెం ఆలస్యమై సైట్ విజిట్ చేశారు. మొత్తం మీద చివరాఖరికి రిపోర్ట్ రెడీ అయ్యే టైంకి ఈరోజు ఆయన సంతకం పెడతాడనగా ఆయన గుండె చచ్చిపోయాడు. న్యాచురల్గా ఉందా వినటానికి? అంటే ఇంత కాంట్రవర్షియల్ కేసు తేడా వస్తే కొట్టేయమని సుప్రీంకోర్టు కూడా ఆర్డర్ ఇచ్చింది. తేడా ఉందా లేదా అని చెప్పి వీళ్ళు రిపోర్ట్ మీద సంతకం పెట్టాలి. ఇన్నాళ్ళు ఏదో టూరిజము డెవలప్మెంట్ చెత్త చెదారం అని చెప్పి ఆ టూరిజం కార్పొరేషన్ నోటికి వచ్చినట్టు మాట్లాడించారు. నేను ముందు నుంచి చెప్తానే ఉన్నా, సంవత్సరంన్నర నుంచి ఇది ముఖ్యమంత్రి గారు కొంప కట్టుకుంటున్నాడు రా బాబు. ప్రజల డబ్బుతో 500 కోట్లు ఖర్చు పెట్టి ప్రజాధనాన్ని వృధా చేసి అతను కొంప కట్టుకుంటానికి వాడుకుంటున్నాడు. టూరిజం ప్రాజెక్ట్ కాదు, గుండు కాదని చెప్పి నేను మొత్తుకుంటానే ఉన్నా, కోర్టులో మొత్తుకున్నా. అచ్చచ్చచ్చా ఇది టూరిజం ప్రాజెక్టు, నాలంద బ్లాకు, ఆ బ్లాకు, మౌర్య బ్లాకు, ఆ బ్లాక్ చెప్పి అన్ని సోది కౌరులు చెప్పారు. అది కూడా నేను ముందే చెప్పా, ఈ బ్లాక్ ఇతను కొంప, ఈ బ్లాక్ సెక్రటరీలు ఉంటారు అని కూడా నేను చాలా స్పష్టంగా నాకున్న సమాచారం మేరకు క్రోడీకరించి చెప్పడం జరిగింది. అయినా కోర్టులో మా రోదన అరణ్య రోదన అయింది. చెప్తున్నాం కదా, ఈ కమిటీ రిపోర్ట్ వస్తుంది కదా, కమిటీ రిపోర్ట్ తేడాగా ఉంటాయి, చర్యలు తప్పకుండా తీసుకుంటామని చెప్పి చెప్పడం జరిగింది. తీరా హీరింగ్ వచ్చేటప్పటికి ఆయన సడన్గా శివప్రాప్తిరస్తు అని చెప్పి చెప్పడం జరిగింది. నేను ఈరోజు ప్రధానమంత్రి గారికి ఒక లేఖ రాశా. సబ్జెక్ట్ అన్ఎక్స్పెక్టెడ్ అన్టైమ్లీ డెత్ ఆఫ్ మినిస్టర్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అండ్ ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ చైర్పర్సన్ కె గౌరప్పన్, స్విఫ్ట్ యాక్షన్ సొలిసిటెడ్. ఆయన చనిపోవటానికి 15 రోజుల ముందు ఆయన ఫోన్కి ఎవరెవరు ఫోన్ చేశారో, ఆయన ల్యాండ్లైన్కి, ఆయన సెల్ ఫోన్కి, ఆయన మీద డెఫినెట్గా మెంటల్ ప్రెషర్ మౌంట్ చేసి ఆయన మృతికి కారణం అయ్యుండొచ్చు. ఆ రోజు ఆయన పొద్దున్న కాఫీ తాగితే ఏమో అన్ని రకాల అనుమానాలు వస్తాయి. ఎందుకంటే అదే రోజు పొద్దున్న ఇంత కాంట్రవర్షియల్ కేసులో, ఇంత కాంట్రవర్షియల్ ఋషికొండ కేసులో ఆ రోజు సంతకం పెట్టాల్సిన వ్యక్తి పొద్దున్న గుండె చచ్చిపోతాడండి. ఇది సాధ్యమా? ఆలోచించండి విజ్ఞులైన ప్రజలు. దీనికి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు చెప్తారు, ఆయన ఒక ముసలాయన గుండె ఆగి చనిపోతే నా మీద నీలాప నిందలు మోపుతున్నారు అని రేపు మాట్లాడవచ్చు కూడా. కానీ మరి జనం అనుమానిస్తున్నారు. జనం అనుమానించినప్పుడు వారి సందేహం నివృత్తి చేయటం ధర్మం కనుక మీరే అడగండి. పోనీ నా కోరిక మన్నిస్తారో లేదో. ఒకసారి ప్రజల్లో అనుమానం వచ్చినప్పుడు, అయ్యా ముఖ్యమంత్రి గారు, అయ్యా ప్రధానమంత్రి గారు నా మీద ఇలా నీలాప నిందలు మోపుతున్నారు, ఆయన ఎవరో ముసలాయన గుండె చచ్చిపోతాయి, అది కూడా సంతకం పెట్టాల్సిన రోజు చచ్చిపోతాయి, నాకేంటండి సంబంధం? ఆయన ఫోన్లన్నీ వెరిఫై చేయండి, ఆయన మీద ఎవరైనా ప్రెషర్ పెట్టారేమో వెరిఫై చేయండి అని చెప్పి మీరే అడగండి. మరి ఏమన్నా టేకప్ చేస్తారేమో చూద్దాం. నేనైతే నా వంతు బాధ్యతగా ముందు నుంచి ఈ ఋషికొండ కేసులో ఇన్వాల్వ్ అయిన వ్యక్తిగా నేను ఇంత సడన్ డెత్ ఆ రోజు జరిగిందంటే మరి మా బంగారం మీద మాకు
అంత విశ్వాసం లేదు కనుక ప్రజలందరూ కూడా అనుమానాలు ఎక్స్ప్రెస్ చేస్తున్నారు కాబట్టి నేను అయ్యా ఎంక్వైరీ చేయండి అని చెప్పి ప్రజల తరపున నేను అక్కడ కోరుకోవడం జరిగింది. ఎంక్వైరీ జరగవచ్చు, జరగకపోవచ్చు, కానీ ప్రజల్లో అయితే ఈ అనుమానాలు ఉన్నాయి. అదే రోజు ఎలాగా జరుగుతుంది అనేది మరి గతంలో చూసాం. కోడికత్తి సీన్ కేసు కానీ, మరి బాబాయ్ హత్య కేసు కానీ మరి వారికి చాలా ఉపయోగపడింది. ఇది అక్కడ అక్రమాలు జరిగినాయి అంటే ఇబ్బంది ఉంటుంది కాబట్టి నాకైతే అనుమానం ఉందండి. మీకు అనుమానం లేకపోతే అది మీ గొప్పతనం, అది మీ మంచితనం. చూద్దాం ఏమవుతుంది.